సో ఇది వచ్చేసి వెంటో అండి, వెంటో 2012 మోడల్ డీజిల్ వెహికల్. ఇది హైలైన్ 4,90,000 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో హైలైన్ అంటే దీంట్లో ట్రెండ్ లైన్, కంఫర్ట్ లైన్, హైలైన్ వస్తుంది. సో టాప్ అండ్ మోడల్. దీంట్లో మనకి ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్, టైల్ స్టీరింగ్, హైడ్రబుల్ డ్రైవర్ సీట్, ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, అలవెల్స్ అవన్నీ ఫీచర్స్ ఉంటాయి. అండ్ దీంట్లో కలర్ కూడా చూడొచ్చు, వైట్ కలర్. దాని పైన బ్లాక్ ఏమంటారు స్టిక్కర్ వేయించారు. సో వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. సో ఈ ప్రైస్ కూడా నెగోషియబుల్ ప్రైస్ 490 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో ప్రైస్ అనేది మన దగ్గరకు వచ్చి చూసి కస్టమర్తో మాట్లాడి ఏదైతే తగ్గుతుందో ఆ ప్రైస్ మీరు మార్కెట్తో కంపేర్ చేసుకోండి, అప్పుడు తక్కువగా అనిపిస్తుంది. మీరు రేట్ ప్రైస్ ఎక్కువ అని అనుకోకూడదు. సో నెక్స్ట్ మనం చూసేది 2014 ఎక్సెంట్ ఎస్ఎక్స్ 73,000 కిలోమీటర్ డ్రివన్, 5,40,000 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో ఇది వచ్చేసి మనకి ఎక్సెంట్ ఎస్ఎక్స్ అండి. సో దీంట్లో కూడా మనకి మినిమం ఫీచర్స్ లైక్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ ఉంటాయి. అండ్ డీజిల్ వెహికల్ ఇది. డీజిల్ కాబట్టి మనకి ఎక్కువ మంది ట్యాక్సీ ప్లేట్ యూజ్ చేసుకుంటారు, కొంతమంది మైలేజ్ వస్తుంది కాబట్టి కూడా యూజ్ చేసుకుంటారు. సో ట్యాక్స్ కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే క్యాష్లో తీసుకోవాల్సి వస్తుంది, ఫైనాన్స్ అయితే ట్యాక్స్ రాదు. సో ఇదైతే వెహికల్ అయితే గుడ్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. కలర్ కూడా మంచిగా ఉంది. ఎక్స్టీరియర్ కానీ ఇంటీరియర్ కానీ వెహికల్ కూడా నీట్గా మెయింటైన్ చేశారు. సో చూడొచ్చు. సో ఓన్లీ 5,40,000 అని చెప్తున్నారు, నెగోషియబుల్ ప్రైస్, 2014 మోడల్. అండ్ నెక్స్ట్ మనం చూసేది 2016 మోడల్ హోండా సిటీ ఎస్వి అండి. ఇది 72,000 కిలోమీటర్ డ్రివన్ అయింది, 720 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. ఇది ఎస్ వేరియంట్ అండి, ఇది ఎస్ వేరియంట్. సో దీంట్లో ఏంటంటే మినిమం ఫీచర్స్ లైక్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ ఉంటాయి. వెహికల్ చూడొచ్చు, ఎక్స్టీరియర్ కానీ ఇంటీరియర్ కానీ బాగుంది. టైర్లు నార్మల్గా ఉన్నాయి, టైర్స్ అయితే నార్మల్గా ఉన్నాయి. వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. కలర్ కూడా మంచి కలర్ ఇది. సో దీని గురించి ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే నంబర్ ఫోన్ చేయండి. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే కస్టమర్ మీరు రిజర్వ్ చేసిన తర్వాత ప్రైస్ మన కస్టమర్తో మాట్లాడటం చూస్తావా, ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడు మనకి మార్కెట్ వాల్యూ అనేది తెలుస్తుంది. సో దాన్ని బట్టే మనకి ప్రైస్ అనేది కంపేర్ చేసుకోవచ్చు మార్కెట్లో. అండ్ నెక్స్ట్ మనం చూస్తున్నాము వెంటో. ఇది వచ్చేసి 2016 మోడల్ పెట్రోల్ ఆటోమేటిక్ అండి. 7,90,000 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. ఓన్లీ 55,000 కిలోమీటర్ తిరిగింది. వెహికల్ అయితే చూడొచ్చు మీరు, కలర్ కూడా చూడొచ్చు, కలర్ కూడా ఎక్సలెంట్ ఉంది. లోపల ఇంటీరియర్ కానీ ఎక్స్టీరియర్ కానీ ఎక్సలెంట్ ఉంది. సో దీంట్లో ఫీచర్స్ హైలైన్ కాబట్టి అన్ని ఫీచర్స్ లైక్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ అండ్ ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, అలవెల్స్ అన్నీ వస్తాయి. టాప్ అండ్ మోడల్ ఇది. సో అండ్ దాంట్లో ఆటోమేటిక్. సో ఆటోమేటిక్ వెహికల్ కావాలనుకునే వాళ్ళకి బెటర్ వెహికల్ ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం చూసేది 2016 మోడల్ పెట్రోల్ వెహికల్ అమేజ్ విఎక్స్ ఆటోమేటిక్ అండి. ఇది 51,000 కిలోమీటర్ తిరిగింది. ఇది కూడా 670 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో చూడొచ్చు మీరు వెహికల్ అయితే కలర్ కూడా ఎక్సలెంట్ కలర్ ఉంది. అండ్ ఇంటీరియర్ కానీ ఎక్స్టీరియర్ కానీ టైర్లు కానీ ఎవ్రీథింగ్ మంచిగా ఉంది. అండ్ విఎక్స్ మోడల్, ఆ విఎక్స్ అంటే మన అన్ని టాప్ ఎండ్ అనమాట అమేజ్లో. సో దీంట్లో కూడా మనకి ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్, టైల్ స్టీరింగ్, హైడ్రబుల్ డ్రైవర్ సీట్, ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, అలవెల్స్ అన్నీ ఉంటాయి. అండ్ కలర్ కూడా మంచి కలర్ ఉంది. అండ్ ఎవరైతే కస్టమర్ యూజ్ చేస్తారో నీట్గా యూజ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ మనం చూసేది వచ్చేసి 2013 మోడల్ వర్నా ఎస్ఎక్స్ అండి. ఇది పెట్రోల్ వెహికల్ 65,000 కిలోమీటర్ డ్రివన్ అయింది, 580 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో వర్నా ఎస్ఎక్స్ అంటే మనకి దీంట్లో ఎస్ఎక్స్ మోడల్లో మనకి ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ అండ్ అలవెల్స్ కూడా ఇచ్చాడు. సో అలవెల్స్ మ్యాక్సిమం ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఉండొచ్చు. సో ఎయిర్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి. సో మ్యాక్సిమం అన్ని టాప్ అండ్ మోడలే. సో విత్ ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, అలవెల్స్ ఉంది. సిల్వర్ కలర్ అండ్ కలర్ కూడా చూడొచ్చు, సిల్వర్ కలర్. 13 మోడల్ పెట్రోల్ వెహికల్ 65,000 డ్రివన్. అండ్ ప్రైస్ కూడా మనకి 585 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. అంటే అరౌండ్ 5 to 5.5 మధ్యలో వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో కలర్ కూడా మంచిగా ఉంది, వర్నా ఫ్లూడిక్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వర్నా ఫ్లూడిక్. ఇది వచ్చేసి 2013 మోడల్ వర్నా ఫ్లూడిక్ ఎస్ఎక్స్ ఆటోమేటిక్ అండి. 68,000 కిలోమీటర్ తిరిగింది, 620 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో ఇది వచ్చేసి మనకి దీంట్లో కూడా మనకి సేమ్ ఇది 13 మోడల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్. ఇది వచ్చేసి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. బట్ పెట్రోల్ వెహికల్, డీజిల్ వెహికల్. సో దీంట్లో కూడా మనకి ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, అలవెల్స్ ఇవన్నీ ఫీచర్స్ వస్తాయి. అండ్ 620 చెప్తున్నారు, నెగోషియబుల్ అవుతుంది. కలర్ కూడా బ్లాక్ కలర్. వెహికల్ అయితే నీట్ ఉంది, వచ్చి చూసుకోవచ్చు అండి. అండ్ నెక్స్ట్ మనం చూసేది హోండా సిటీ. ఇది వచ్చేసి 2014 మోడల్ వర్నా ఎస్ఎక్స్ అని 62,000 కిలోమీటర్ డ్రివన్ అయింది, 6,50,000 చెప్తున్నారు, నెగోషియబుల్ ప్రైస్. అండ్ దీంట్లో కూడా మనకి ఇది కూడా ఇందాక చూసాం కదా, మన దగ్గర వర్నా ఫ్లూడిక్స్ కలర్స్ అవైలబిలిటీ ఉన్నాయి అండ్ వేరియంట్స్ అవైలబిలిటీ ఉన్నాయి. ఇందాక సిల్వర్ చూసాం, బ్లాక్ చూస్తాం, ఇప్పుడు మెరూన్. సో కలర్స్ కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి అనమాట. ఇది కూడా మన ఎస్ఎక్స్ కాబట్టి అన్ని ఫీచర్స్ లైక్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్తో పాటు మినిమం ఫీచర్స్తో పాటు ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, అలవెల్స్ అన్నీ ఉంటాయి. వెహికల్ కూడా మెరూన్ కలర్, ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. కండిషన్ అయితే మంచిగా ఉంది, చూడొచ్చు. అండ్ దీని గురించి ఫర్దర్ డీటెయిల్స్ కావాలనుకున్న నంబర్ ఫోన్ చేయండి.
నెక్స్ట్ మనం చూసేది 2014 మోడల్ ర్యాపిడ్ అండి, ఇది అంబిషన్, స్కోడా ర్యాపిడ్. సో అంబిషన్ ఇది 86,000 కిలోమీటర్స్ తిరిగింది. 620 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. ఇది అంబిషన్ కాబట్టి దీంట్లో కూడా మినిమం ఫీచర్స్ లైక్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ ఉంటాయి. అండ్ అలవెల్స్ అయితే ఉన్నాయి. అండ్ ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్ అన్ని ఫీచర్స్తో పాటు ఉంది. సో మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఇది. సో డీజిల్ వెహికల్స్ తక్కువ బడ్జెట్లో స్కోడా కావాలనుకునే వాళ్ళకి బెటర్ వెహికల్ ఇది. సో కలర్ కూడా చూడొచ్చు మీకు, రెడ్ కలర్. టైర్లు కూడా మంచిగా ఉన్నాయి, టైర్స్ కూడా మంచిగా ఉంది, ఇంటీరియర్ కూడా బాగుంది వెహికల్లో. అండ్ నెక్స్ట్ మనం చూసేది వచ్చేసి స్కోడా ర్యాపిడ్ అండి. ఇది వచ్చేసి 2015 మోడల్ ర్యాపిడ్ ఎలిగెన్స్ అండి. 62,000 డ్రివెన్ అయింది, 670 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో ఇందాక మనం చూసింది రెడ్ కలర్, ఇది వచ్చేసి సిల్వర్ కలర్. సో దీంట్లో కూడా అన్ని ఫీచర్స్ లైక్ మినిమం ఫీచర్స్, అన్ని ఫీచర్స్ లైక్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంఫర్ట్ ఫీటర్, మ్యూజిక్ సిస్టమ్, టిల్ స్టీరింగ్, అడ్జస్టబుల్ రివర్స్ సీట్, ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, అలవెల్స్, ఇవన్నీ ఫీచర్స్ ఉంటాయి. స్కోడాలో డీజిల్ వెహికల్ కావాలనుకున్న వాళ్ళకి చూసుకోవచ్చు. మైలేజ్ ఉంటుంది ప్లస్ బ్రాండ్ స్కోడా కాబట్టి. నెక్స్ట్ మనం చూసేది 2010 మోడల్ వెంటో అండి, హైలైన్. ఇది 62,000 కిలోమీటర్స్ తిరిగింది, 4 lakhs ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో వెంటో హైలైన్ అండి, పెట్రోల్ వెహికల్స్ కావాలనుకున్న వాళ్ళకి తక్కువ బడ్జెట్లో మనకి టాప్ మోడల్ విత్ ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, అలవెల్స్ అన్ని ఫీచర్స్తో పాటు ఉన్న వాళ్ళకి కావాలనుకున్న వాళ్ళకి తీసుకోవచ్చు ఇది. సో వెంటో. సో ఇది కూడా ఎక్స్టీరియర్ కానీ ఇంటీరియర్ కానీ బాగుంది వెహికల్. టైర్స్ కూడా నార్మల్ ఉన్నాయి. సో 50 to 60% ఉన్నాయి టైర్స్ అయితే. వెహికల్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. సో రండి, చూసిన తర్వాత టెస్ట్ చేసిన తర్వాత ప్రైస్ కూడా నెగోషియేట్ చేసుకోవచ్చు. నాకు తెలిసి అరౌండ్ 3.5 బడ్జెట్, 3.5 to 4 lakh బడ్జెట్లో రావచ్చు అనుకుంటున్నాను. నెక్స్ట్ మనం చూసేది 2015 మోడల్ 16 రిజిస్ట్రేషన్ స్కోడా ర్యాపిడ్ ఎలిగెన్స్ అంటే ఆటోమేటిక్ ఇది. సో డీజిల్ వెహికల్ 69,000 కిలోమీటర్స్ తిరిగింది, 695 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. డీజిల్ వెహికల్స్లో మీకు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కావాలనుకున్న వాళ్ళకి బెటర్ వెహికల్, ఎందుకంటే ఆటోమేటిక్లో మైలేజ్ తక్కువ ఇస్తుంది కాబట్టి డీజిల్ మంచి ఇస్తుంది మైలేజ్. సో ఇది బెటర్ వెహికలే. సో అండ్ దీంట్లో ఇంకోటి ఏంటంటే టాప్ అండ్ మోడల్ ఏబీ విత్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంఫర్ట్ ఫీటర్, మ్యూజిక్ సిస్టమ్, టిల్ స్టీరింగ్, అడ్జస్టబుల్ రివర్స్ సీట్, ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, అలవెల్స్, ఇవన్నీ ఫీచర్స్ ఉంటాయి. అండ్ బడ్జెట్ కూడా తక్కువనే, 6 to 6.5 బడ్జెట్లో ఉంది. నెక్స్ట్ మనం చూసేది వర్ణ ఆటోమేటిక్ అండి. ఇంకా ప్రైస్ ఇంకా పెట్టలేదు, టీఎస్ నెంబర్ ఉంది, ఇందాక వచ్చినట్టుంది. సో దీని గురించి ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే నెంబర్ ఫోన్ చేయండి. నెక్స్ట్ మనం చూసేది 2014 మోడల్ హోండా సిటీ ఎస్ఎంటీ డీజిల్ వెహికల్, 52,000 కిలోమీటర్ డ్రైవన్ అయింది, 625 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో ఎస్ఎంటీ అంటే మనకి మినిమం ఫీచర్స్ లైక్ ఏసీ, పవర్ స్టీరింగ్ ఇవి వస్తాయి. అండ్ మెరూన్ కలర్. సో వెహికల్ అయితే చూడొచ్చు, ఓన్లీ 52,000 కిలోమీటర్ తిరిగింది, డీజిల్ వెహికల్ దాంట్లో. సో డీజిల్ వెహికల్స్ హోండా సిటీ సెడాన్ వెహికల్స్ కావాలన్న ప్లస్ పాయింట్. అండ్ ఎస్ఎంటీ అంటే మినిమం ఫీచర్స్ ఏసీ, పవర్ స్టీరింగ్ అయితే వస్తుంది. అండ్ ప్రైస్ కూడా మనకి 625 ఉంది, నెగోషియబుల్ చేసుకుంటే మనకి 5.5 బడ్జెట్లో రావచ్చు, 5.5 నుంచి 6 lakhs బడ్జెట్లో. సో వెహికల్ అయితే టైర్లు ఇట్లా అన్నీ మంచిగా ఉన్నాయి, ఎక్స్టీరియర్ ఇంటీరియర్ కూడా బాగానే ఉంది వెహికల్. మోస్ట్లీ ఏంటంటే డీజిల్ వెహికల్స్ మైలేజ్ ఇస్తుందండి అది. ఇది వచ్చేసి 2012 మోడల్ వర్ణ ఎస్ఎక్స్ అండి, 63,000 కిలోమీటర్ తిరిగింది, వర్ణ ఫ్రెడికా డీజిల్ వెహికల్. ఇది 5 lakhs చేంజ్ ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో ఎస్ఎక్స్ అంటే దీంట్లో కూడా మనకి ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంఫర్ట్ ఫీటర్, మ్యూజిక్ సిస్టమ్, టిల్ స్టీరింగ్, అడ్జస్టబుల్ రివర్స్ సీట్, ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, అలవెల్స్ అన్నీ ఉంటాయి. అండ్ మీరు చూడొచ్చు వర్ణ ఫ్రెడికా వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో ఉంది, 12 మోడల్ లేదు. సో దీంట్లో ఎక్స్టీరియర్ కానీ ఇంటీరియర్ కానీ ఎవ్రీథింగ్ కానీ నీట్ ఉంది, ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. అండ్ ఓన్లీ 60,000 చూపిస్తుంది. ఇంకా ప్రైస్ కూడా మనకు 5 చేంజ్ పెట్టారు కాబట్టి నెగోషియబుల్ అవుతుంది. సో నెగోషియేట్ చేసుకోవచ్చు ప్రైస్ అయితే. 2014 మోడల్ డీజిల్ వెహికల్ హోండా సిటీ విఎక్స్ అండి ఇది. సో ఇది కూడా 71,000 తిరిగింది, 720 ఉంది, నెగోషియబుల్ అవుతుంది, విఎక్స్ ఇది. సో ఇందాక ఎస్ఎక్స్ చూసాం కదా మనము హోండా సిటీలో, ఇది వచ్చేసి విఎక్స్. సో విఎక్స్లో ఏంటంటే మనకి ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంఫర్ట్ ఫీటర్, మ్యూజిక్ సిస్టమ్, టిల్ స్టీరింగ్, ఎయిటబుల్ రివర్స్ సీట్, ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్తో పాటు సన్ రూఫ్ కూడా వస్తుంది. సన్ రూఫ్, పుష్ బటన్ స్టార్ట్, రివర్స్ కెమెరా ఇంకా అన్ని ఫీచర్స్ ఉంటాయి. సో వెహికల్ అయితే చూడొచ్చు. ఈ సన్ రూఫ్ వెహికల్ కావాలి, డీజిల్ వెహికల్ కావాలి, దాంట్లో మైలేజ్ బండి కావాలనుకున్న వాళ్ళకి బెటర్ వెహికల్, అన్ని ఫీచర్స్ ఉన్నాయి. అండ్ దీంట్లో ప్లస్ పాయింట్ ఏంటంటే డీజిల్ వెహికల్ అండి, మైలేజ్ కూడా ఇస్తుంది. అండ్ అది కాకుండా టాప్ మోడల్ ఉంది. అండ్ ఈ వెహికల్ చూసుకుంటే మాత్రం టైర్స్ అయితే మంచిగా ఉన్నాయి, టైర్స్ కొత్తగా ఉన్నాయి, ఎక్స్టీరియర్ కూడా బాగుంది, ఇంటీరియర్ కూడా మంచిగా ఉందండి వెహికల్ ఇది.